బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మళ్లీ ఐటీ సోదాలు మొదలయ్యాయి. 40 బృందాలతో హైదరాబాద్తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే పీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. భాస్కర్ రావుకు దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలున్నాయి. ఒక్క నల్గొండలోనే 30 బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. తెలంగాణలో మళ్లీ ఐటీ సోదాలు మొదలయ్యాయి. 40 బృందాలతో హైదరాబాద్తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే పీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. భాస్కర్ రావుకు దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలున్నాయి. ఒక్క నల్గొండలోనే 30 బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మళ్లీ ఐటీ సూతాలు మొదలయ్యాయి. దాదాపు 40 బృందాలతో హైదరాబాద్తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ సూతాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే పీఆర్ఎస్ అభ్యర్థి నల్లమూతు భాస్కర్రావు ఇంట్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సూతాలు కొనసాగుతున్నాయి. భాస్కర్రావుకు దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. ఒక నల్గొండలోనే దాదాపు 30 బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సూతాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మిర్యాలగూడలోని బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమూతు భాస్కర్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఇక వాళ్ళతో సంబంధించిన అనుచరులు ప్రధానంగా చూసినట్లయితే శ్రీధర్ వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఈ రైస్ మిల్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా వీళ్ళతో పాటు మరికొన్ని వ్యాపారాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఉదయం తెల్లవారుజాము నుంచే ఇక్కడ పూర్తి స్థాయిలోని ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇళ్లలో ఒకేసారి దాడులు నిర్వహించారు ఐటీ వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి మిర్యాలగూడ ఆ పట్టణానికి సంబంధించినటువంటి మరికొంతమంది ఇతనితో ఉన్నటువంటి వ్యాపారులను కూడా వాళ్ళ ఇంటికి సోదాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు స్పష్టంగా మిర్యాలగూడలోని తెల్లవారుజామున ఎవరైతే తన సొంత అనుచరుడుగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి వ్యక్తి ఇంట్లో కూడా తెల్లవారుజాము నుంచి ఇక్కడ జరుగుతుంది. వారితో పాటు భాస్కర్ రావు ఇల్లు అయితేనేమి వాళ్ళకి సంబంధించిన అనుచరులతో పాటు మిగతా 3 వ్యక్తులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు రైస్ మిల్ సంబంధించిన వ్యాపారాల్లో పార్ట్నర్ గా ఉన్నారు. మరికొన్ని ఇండస్ట్రీలలో కూడా వాళ్ళకి సంబంధించిన అనుచరులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సోదాలు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నట్టు అనుచరుల ఇళ్లలో నల్గొండ, మిర్యాలగూడనే కాకుండా హైదరాబాద్ లో కూడా తమ నివాసాలలో కూడా చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఐటీ అధికారులు స్పష్టంగా కనబడుతుంది. ఇది రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.